హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రిడ్జ్ అంటే బ్యాక్ సైడ్ విండో ఉంది, అది రిఫ్లెక్ట్ అవుతుంది, ఏమనుకోకండి దయచేసి. సో ఫ్రిడ్జ్ అండి. ఏంటి ఈరోజు ఫ్రిడ్జ్ చూస్తున్నాను అనుకుంటారా? ఎస్, ఈరోజు కూరగాయలు తెచ్చుకున్నాము ఫ్రెష్గా. నేనేంటంటే వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడల్లా నా ఫ్రిడ్జ్ని ఒక్కసారి క్లీన్ చేసుకొని దాన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవటం అలవాటు. మధ్యలో టచ్ చేయను, అది ఎంత చండాలంగా ఉన్నా సరే మధ్యలో అయితే నేను టచ్ చేయనండి. ఓన్లీ కూరగాయలు తెచ్చిన రోజు మాత్రం, అంటే 15 డేస్కి ఒకసారి తెచ్చుకుంటాం. సో అలా కూరగాయలు సర్దేటప్పుడు మాత్రమే నేను ఫ్రిడ్జ్ని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటాను, ఉన్నాయి మొత్తం తీసేసి. సో ఈరోజు నేను మళ్ళీ నా ఫ్రిడ్జ్ని ఒకసారి క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను క్లీన్ చేసుకోబోయే ముందు మీకు ఒకసారి చూపిద్దామని ఈ చిన్న క్లిప్. ఎలా నీట్గా చేసుకుంటాను, కూరగాయలు ఎలా సర్దుకుంటాను, మిగిలిన ఐటమ్స్ ఉంటాయి కదా, పాల గిన్నె, పెరుగు గిన్నె, ఆ గిన్నె, ఈ గిన్నె, ఇవన్నీ ఎలా పెట్టుకుంటాను అవన్నీ ఒకసారి చూపిద్దామని ఈరోజు ఈ స్మాల్ వీడియో అండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. లైక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి అలా నొక్కటమే కదా, నొక్కేయండి. ఓకేనా? సో లైక్ ఇచ్చుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. సో ఇది నేను ఆల్రెడీ మొత్తం ఎంటీ చేసేసానండి. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. సో ఇది మొత్తం నీట్గా మొత్తం అంతా తీసేసాను, ఏం లేవు లోపల. పైరా దీనిలో పచ్చళ్ళు అవన్నీ ఉంటాయి. దీన్ని కూడా మనం తర్వాత నీట్గా చేసుకుందాం అని చెప్పాను కదా, ఏమనుకోకండి. మధ్యలో టచ్ చేయను, ఓన్లీ వెజిటేబుల్స్ సర్దేటప్పుడు మాత్రమే సర్ది మళ్ళీ తర్వాత 15 డేస్కి లేదు 1 మంత్కి ఒకసారి మాత్రమే క్లీన్ చేస్తాను. చూడండి, నేను చక్కగా అవి పాడైపోకుండా మనకి క్లీనింగ్ ఈజీగా ఉండడానికి ఇది ఇలా మ్యాట్స్ తెప్పించుకున్నాను. ఓకేనా? ఇలా మ్యాట్స్ పెట్టుకోవడం వల్ల ఈ గ్లాసెస్ ఉంటాయి కదా, అవి మనకి పాడవకుండా ఉంటాయి. డస్ట్ అనేది కొంచెం పడుతుంది, అది క్లీన్ చేసుకోవటం ఈజీ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ అయితే నేను మ్యాట్స్ రిమూవ్ చేశాను. ఇదిగో ఈ బుట్ట ఏమి లేవు, కవర్లే మిగిలాయి. చూసారా ఎంత డస్టీగా ఉందో? క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. ఓకేనా అండి? అలా చక్కగా నేను ఈ వేరే ఏ స్ప్రేస్ అక్కర్లేదండి. మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈజీ అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్. నేను అలా క్లాత్తో నా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఈలోపు పక్కన అమ్మ ఏం చేస్తుందో చూడండి. హెల్పింగ్ అనమాట. తీసుకొచ్చినటువంటి వెజిటేబుల్స్ అన్నింటినీ సార్ట్ అవుట్ చేస్తుంది. అంటే బ్యాగ్లో తెచ్చినప్పుడు ఒకదాంతో కలిసిపోతాయి కదా, అవన్నీ ఏ వెజిటేబుల్కి ఆ వెజిటేబుల్ సపరేట్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా పిల్లల్ని ఇలా మన పనిలో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకి కూడా వర్క్ తెలుస్తుందండి. ఆడపిల్లైనా మగపిల్లైనా, అంతకుముందు అయితే ఆడపిల్లలకు పని నేర్పించాలి అంటారు. బట్ ఏ పిల్ల అయినా, అంటే ఆడపిల్లైనా మగపిల్లైనా వర్క్ అనేది నేర్పించాలి. సో చక్కగా మా అమ్మాయి అలాగా చాలా నీట్గా చేస్తుందండి. ఈ పని బాగా చేస్తుంది, నీట్గా సార్ట్ అవుట్ చేసి పెడుతుంది అనమాట. ఈలోపు నేను నా క్లీనింగ్ ఫినిష్ చేస్తాను. నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉంటే అమ్మాయి యొక్క వెజిటేబుల్ సార్ట్ అవుట్ చేస్తుంది. సో ఇలా మేము కలిసిమెలిసి చక్కగా పని చేసుకుంటామండి, షేర్ చేసుకొని. పిల్లలకు కూడా పనులు నేర్పించాలి కదా. మ్యాట్స్ వేయడం వల్ల చూడండి, గ్లాసెస్ మనం క్లీనింగ్కి ఎక్కువ టైం తీసుకోదు, జస్ట్ సింపుల్గా ఒకసారి కుక్ చేస్తే సరిపోతుంది. ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నానండి, మీకు కూడా కావాలంటే తెప్పించుకోండి. ఓకేనా? వీటిని కూడా ఒకసారి పెద్దతో ఇలా క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇలా క్లీన్ చేసి మళ్ళీ చక్కగా పెట్టేస్తాం. ఈ బుట్ట మాత్రం నేను బయట కడిగానండి, అవి తర్వాత చూపిస్తాను. ఇవి కూడా ట్యాప్ కింద పెట్టి కడిగేస్తాను. ఓకేనండి? ఎందుకంటే తుడిస్తే బాగుంటుంది. సరే, క్లీనింగ్ అంత ఈజీగా చిన్న టిప్స్ ఫాలో అయితే. ఇప్పుడైతే నా క్లీనింగ్ సెషన్ అయిపోయిందండి. ఈ అమ్మాయి సార్ట్ అవుట్ చేసినటువంటి ఈ వెజిటేబుల్స్ని నేను ఒక్కొక్క కవర్లో పెట్టేసి ఉంచేస్తాను. ఎంత ఫ్రిడ్జ్లో బుట్ట ఉన్నప్పటికీ ఆ బుట్టలు అలా వేయొద్దండి, కవర్లో పెట్టే వేసుకోండి. చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్. టైం సేవింగ్. 2-3 కలిసి పని చేసుకుంటే ఒక్కొక్క పని ఒక్కొక్కరు షేర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా షేరింగ్ హెల్పింగ్ అలవాటు అవుతుంది, మనకు కూడా వర్క్ ఈజీ అవుతుంది.
ఆ విధంగా అమ్మాయి సార్ట్ అవుట్ చేసి పెట్టిన వెజిటేబుల్స్ అన్నింటినీ నేను సపరేట్గా కవర్లలో వేసి పెట్టేస్తున్నానండి. కవర్లలో పెట్టడం వల్ల 2 ఉపయోగాలు. ఒకటి, ఎన్ని రోజులైనా వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉంటాయి. అండ్ రెండవది, మనం తీసుకునేటప్పుడు అంటే కర్రీ చేయాల్సి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము. ఓకేనా? కవర్ చూడగానే ఏ వెజిటేబుల్ ఉందో అర్థమవుతుంది. ఆ కవర్ తీసుకొని ఆ కర్రీ ప్రిపేర్ చేయడం ఈజీ అవుతుంది. ఓకేనా అండి? సో ఇది కడిగానండి. ఒకసారి తడిగా కూడా క్లీన్ చేసుకున్నాము. సో ఇప్పుడు వీటిలో మనం కవర్లో పెట్టినటువంటి వాటిని సర్దుకున్నాము. ఓకేనా? బంగాళదుంపలు, దోసకాయలు విడిగా అయినా వేసుకోవచ్చు, కవర్లో పెట్టక్కర్లేదు. అవేమి పాడవు. ఆ 2 మాత్రం నేను విడిగా పెట్టేస్తాను. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ప్యాక్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా దీనిలో నీట్గా ఒక పట్ట ఉండి ఆర్గనైజ్ చేసుకుని చేద్దాం. సరేనా? సో ఈరోజు మేము బెండకాయ చేయాలనుకుంటున్నాను కాబట్టి బెండకాయలు ఏమి సర్దట్లేదు. చూసారండి ఎన్ని కవర్లు ఉన్నాయో. నేను రోజు సరుకులు తెచ్చుకుంటే అవి పడేను, ఇలా దాచిపెట్టుకుంటాను ఎప్పుడైనా అవసరమైతే వాడుకోవడానికి. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, ఈ బుట్ట అయితే ఫస్ట్ మనం పెట్టేద్దాం. చూసారా కరెక్ట్గా సరిపోయినాయి. బట్ ఈ టమోటాలు పచ్చిమిర్చి మాత్రం నేను బుట్టలో పెట్టండి. ఎందుకంటే మనం ఇవి ప్రతిరోజు వాడుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే మనకు అందుబాటులో ఉండే విధంగా వీటిని పెట్టుకోవాలి. సరేనా? అందుకు నేను బయటే ఉంచుతాను, బుట్టలో పెట్టాను. సో కూరగాయలతో పాటు మిగిలిన కూడా పెట్టుకోవాలి కదా తీసినవన్నీ. మామిడికాయకి సో ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి చక్కగా కవర్లో పెట్టి పెట్టేశాను. ఇది చింతకాయ పచ్చడి. ఓకేనా? బాక్సులు అయితే ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుందన్న ఇలా కవర్లో పెట్టేసాను. ఇది పండు మిరపకాయ పచ్చడి. ఓకేనా? ఇది ఇక్కడ పడుతుంది కాబట్టి నేను ఇక్కడ పెట్టేస్తాను. ఓకేనండి? నెక్స్ట్ టమాటా పచ్చడి. ఇది టీలో పెట్టేసాను. ఇంతవరకు 4 రకాలు పచ్చళ్ళండి పెట్టేసేసాను. ఇప్పుడు టమోటాలు రోజు మనం తీయాలి కాబట్టి మనకి వెంటనే అందుబాటులో ఉండే విధంగా టమోటాలు పచ్చిమిర్చి పెట్టాను. దోసపిండి కింది కొంచెం వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఈ యాప్లో పెట్టేస్తాను. ఓకే? నెక్స్ట్ 1 by 1 గిన్నెలన్నీ ఎక్కడ పెడితే అక్కడ. ఇది కడిగాను, తడిగా ఉంటుంది కాబట్టి. సో ఇవి కూడా మనం పెట్టేసుకుందాం. 1 by 1 ఇన్సర్ట్ చేసేద్దాం. ఓకేనా? తుడి చేసి పెట్టుకోండి, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇది పైన పెట్టేద్దాం. ఎక్స్రే అండి, ఇది కూడా దీనిలో పెట్టేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఇవి పెట్టేశాను. నాకు ఇంకా కొన్ని పికిల్ బాటిల్స్ మిగిలిపోయాయి, అవి కిందలో పెట్టుకుంటా. ఇది నెయ్యి, ఎందుకంటే ఇవి మనం రెగ్యులర్గా తీయం కదా. ఇది ఏంటది? ఉసిరికాయ పచ్చళ్ళే ఎక్కువ ఉన్నాయి కదండి మా ఇంట్లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాటర్ బాటిల్స్. ఓకేనా? సో ఇవి ఎగ్స్ లేవు ప్రస్తుతానికి ఇంట్లో కాబట్టి ఈ ర్యాక్ ఖాళీగానే ఉంటుంది. ఇది టమాటా కచ్చా, ఇది కూడా ఇక్కడెక్కడో ఇలా పెట్టేస్తాను. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేస్తాను. ఓకేనా? సో ఇది చూసారు కదండి నీట్గా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను లెస్ టైంలో. అదిగోండి
ఇంకా అంతకన్నా ఏమన్నా వస్తే ఈ ప్లేసెస్ ఉన్నాయి కదా ఇక్కడ పెట్టేసుకోవటమే. ప్రస్తుతానికి ఎంటీగానే ఉన్నాయి ఇవన్నీ. యాక్చువల్గా అయితే వింటర్ సీజన్, రైనీ సీజన్లో అయితే ఇంకా మంచిగా చాలా కూరగాయలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎగ్స్ లేవు, ఎంటీగా ఉంది. నెక్స్ట్ వాటర్ బాటిల్స్, నెక్స్ట్ పికిల్స్. ఓకేనా, ఇది కూడా అంతే. సో ఈ విధంగా చక్కగా ఇట్లాంటివి ఏమన్నా ఉండి వేసుకుంటే రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకుంటుంటే చాలండి. ఇందాక ఇక్కడ ఎంత డర్టీగా ఉందో చూడండి, ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. రెగ్యులర్గా మనం ఇలాగా క్లీన్ చేసుకుంటుంటే క్లీనింగ్కి ఎక్కువ టైం పట్టదు. నేను చెప్పేది అది. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. సో దీనికైతే ఎక్కువ టైం తీసుకోదన్నమాట. సో ఫైనల్లీ మన ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది అయిపోయింది. ఓకేనా, అది. సో ఎక్కువ మురికి పట్టే వరకు మనం ఉంచకుండా దాన్ని నీట్గా అలా ఉంచేస్తే చూసారా, ఇవన్నీ పికిల్సేనండి. ఇదిగో ఇవి పచ్చడి, ఇది పచ్చడి, ఇది పచ్చడి, ఇది కారపొడి, ఇది కారపొడి, ఇవన్నీ పికిల్స్ డబ్బాలేనండి. నేను డీప్ ఫ్రిడ్జ్లో ఓన్లీ పికిల్స్ అండ్ బాదం పప్పు, ఓకేనా, అండ్ జీడిపప్పు. సో ఎక్కువ రోజులు తీయాల్సిన అవసరం లేదు. ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. మనం వాటిని రెగ్యులర్గా యూజ్ చేయము అనుకున్న వాటిని పై డీప్లో పెట్టాను అనమాట. నీట్గా అంటే ఏంటండి, క్లీన్ చేసుకున్నప్పుడే నీట్నెస్ కదా అది. పసుపు, పట్టించిన పసుపు. ఇవేంటంటే అదే బఠానీలు, ఇది కార్న్ఫ్లోర్, కూల్ డ్రింక్, ఓకేనా, బేకింగ్ పౌడర్. మా ఇంట్లో ఇలాంటివి ఈ గ్రెయిన్స్ ఎక్కువ ఉంటాయండి, ప్రెగ్నెంట్ అవే ఉంటాయి ఎక్కువ. సో కాబట్టి ఈ పై అలమారా అనేది, పై ర్యాక్ అనేది అంత నీట్గా ఏముండదు. ఇవి ఎక్కువ మనం యూస్ చేయం కాబట్టి అవన్నీ తీసుకురావడం, కుక్ చేయడం అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నాది. సో ఈరోజు ఏంటో నేను ఎలాగూ క్లీనింగ్ చేస్తున్నాను కాబట్టి ఫ్రిడ్జ్ని ఇలా మీకు చూపించాలనిపించిందండి. ఎలా ఉంది నా ఫ్రిడ్జ్ టూర్ అండ్ క్లీనింగ్ రెండు అనుకోండి, ఏమైనా అనుకోండి. సో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చకపోయినా కామెంట్ చేయండి, ఏం నచ్చలేదు. సో ఇదండి నా ఫ్రిడ్జ్ టూర్ అంటారో, క్లీనింగ్ అనుకుంటారో, ఏమనుకుంటారో మీ ఇష్టము. ఓకేనా, ఈరోజు ఎలాగో కూరగాయలు సర్దుకున్నాను, క్లీన్ చేస్తాను కాబట్టి మీకు కూడా చూపించాలనిపించి ఒక్కసారి ఇలా తీసుకున్నాను. ఓకేనా, ఎలా ఉందండి నా ఫ్రిడ్జ్ క్లీనింగ్ అండ్ ఈ కూరగాయలు ఆర్గనైజేషన్ ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.